రెస్పెక్టెడ్ గెస్ట్ ఆన్ ద డయస్, అందరికీ నమస్కారం. నాకు తెలుగు బాగా లేదండి, కొంచెం కొంచెం ట్రై చేస్తాను. మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, గౌరవం అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి మనిషి మీద ఒక సినిమా చేస్తున్నారు సురేష్ రెడ్డి గారు, తర్వాత పరమేశ్వర్ గారు. వాడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ నరసయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఫిట్ ఫర్ యువర్ రోల్, బికాజ్ ఐ ఫీల్ రేపు నేను నరసయ్య గారి ఇల్లుకి వెంటు నరసయ్య గారి హౌస్ చాలా బాగుంది హౌస్. నాకు నా ఫాదర్ నెనపులో వచ్చారు, ఎందుకంటే వాడు అలాగే ఉన్నారు. వాడు వేరే కోసం బతకాలి, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ లివ్డ్ ఫర్ అదర్ పీపుల్స్ ఇండస్ట్రీ, దట్స్ ఆల్. the same thing I felt that I went to my father's place again. నేను నా ఫాదర్ హౌస్కు మళ్ళీ వచ్చానని నాకు జ్ఞాపకం వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇది ఐఎమ్ నాట్ సెయింగ్ అందుకే చెప్తలేదండి, మై హార్ట్, ఐఎమ్ సెయింగ్ ఫ్రమ్ మై హార్ట్ దట్ రియలీ ఐ ఫెల్ట్ దట్ ఐ సా మై ఫాదర్ ఇన్ హిమ్, ద సేమ్ క్యారెక్టర్ వాట్ మై ఫాదర్, ద సేమ్ క్యారెక్టర్ హీ హెస్ గాట్, అండ్ సేమ్ హౌస్. హౌ Gumadi Narsaya Garu now also is there. The same house we have got in our house, in our village, Gajanur, where my father was born. And about 5 children were there growing, only a very small house. We still got that house because it's our memory where my father lived, my grandmother lived, grandfather lived, and my uncle, my aunties, everybody grew there. So I'm very blessed. When I came in the morning, I was very happy the way you people welcomed me. But don't think that I can't speak Telugu. This film, I'm going to dub this film also in Telugu. And whatever dialogues is there, I can easily speak. But when I'm speaking a full-fledged when you want to do a bhashan, it should be very clear. Otherwise, I feel that I'm insulting other language. I don't want to do that. Whatever I knew, I spoke a little bit. But next time, mark my word, next time when I come to Palavanch, 100% Telugulo baga maatladtananu. This is my promise andi. I hope everybody will love me in this film. Gumadi Narsaya Garu. And I want all your blessings and encouragement for this film. I hope God will help me throughout. And my family, of course, my wife is always there with me for everything. My father and rest of the people, the important guests who are there, they all will bless me to do a proper role. I hope Gumadi Narsaya Garu also will bless me. Thank you, sir. Thank you. Bless me to do this role properly, so that this film should be an inspiration for all the politicians, all young politicians, to do how Gumadi Garu does for the people, live for the people, will be for the people forever, forever and forever. I hope I'll be doing the justice to the role. I pray God to help me out to do the best of this film. So thank you, thanks a lot for your love and affection. Thank you, Paramesh, once again. Thank you, Suresh Garu. Thank you, sir. Thank you, sir. Thank you, Adi. Jai Hind. Thank you, sir. Thank you so much, sir. That was from the heart. We all love you. మీరు ఆ కర్ణాటకలో సూపర్ స్టార్ అయినప్పటికీ మా తెలుగు వాళ్ళకు కూడా మీరంటే చాలా 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 ప్రేమ, సార్. థ్యాంక్ యూ సో మచ్, సార్. సూపర్ స్టార్ అంటే, నిజమైన సూపర్ స్టార్ అంటే రాజ్ కుమార్ గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. మన పాల్వంచకు వచ్చి, మన పాల్వంచ మనందరం కూడా ధన్యులము ఆయన చూసుకోవడము. యాక్చువల్గా ఒక రాజకుమార్ గారు అబ్బాయి ఇక్కడ రావడం అనేది, అక్కడ ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఎవరో చెప్పారు, ఆయన బయట రాజకీయాల్లోకి వస్తే ఏమంటే సీఎం అయ్యే స్థాయి ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ రావడం అనేది మనకు చాలా గర్వకారణం. ఆ యొక్క వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చిన మన గుమ్మడి నరసయ్య గారు చాలా గొప్ప వ్యక్తి అని మన ప్రాంతవాడ కాబట్టి మనందరం కూడా చప్పట్లతోటి ఆయన మాట్లాడవలసిందిగా, వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నామండి. సభకు నమస్కారం. ఇప్పటిదాకా
సినిమా గురించి మాట్లాడమంటే అందరూ నా గురించే మాట్లాడారు. కవితక్క నా గురించే మాట్లాడింది, సాంబశివరావు గారు, మంత్రి గారు. ఇప్పుడు తను నా పాత్రని పోషించడం కోసం వచ్చినటువంటి శివరాజ్ కుమార్ కూడా నా గురించే మాట్లాడుతూ ముగించారు. నేను నా గురించి చెప్పుకోవటం కాకుండా ఇవాళ ఈ చిత్రం నిర్మాణం జరగబోతుందంటే ఈ చిత్రం నేచురల్గా ఉండాలనేటువంటిది నా కోరిక. నేను ఏ పద్ధతుల్లో ఉండేవాడిని, నా పద్ధతి ఏంటి, నా విధానం ఏంటి, నా స్వభావం ఏంటి అనేటువంటిది ఉండాలి అనేటువంటిది. నా స్వభావం ఏంటి అనే దానికి వస్తే ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మనందరిలో మార్పు జరగాలి. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతి కానీ, ఒకరిని ఒకరు దోసుకునేటువంటి పద్ధతి కానీ, ఇక్కడ చిన్నోడు పెద్దోడు అనేటువంటి తేడా కానీ లేనటువంటి వ్యవస్థ కావాలని చెప్పి నేను కోరుకుంటున్న నా స్వభావం అది. ఇప్పటిదాకా దేశంలో, రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పేదోళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి వాటి కోసం ఏం చేయాలి, ఆ చేతలు చర్యలు ఎట్లుండాలి అనేటువంటి పద్ధతుల్లో సిపిఐఎంఎల్ ప్రజాపంద పనిచేస్తూ వచ్చింది. ఆ ప్రజాపందలో ఉన్నటువంటి నేను ఇలా మీ అందరికీ ఓ గొప్పగా చిత్రీకరించి చూపించబోతున్నారు. ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా నన్ను గొప్ప నాయకుడిగా మాట్లాడారు. నేను గొప్ప నాయకుని కాదు అని నేను అనుకుంటున్నా. సామాన్యుల్లో సామాన్యుని, సామాన్య ప్రజల కోసం ఆ ప్రజల్లో ఉండి ఆలోచిస్తున్నటువంటి వాడిని, అట్లనని చూడాలనేటువంటిది నా భావన. ఇలా ఈ చిత్రం నిర్మాణం జరిగిన తర్వాత ఈ సభకు వచ్చినటువంటి మీరే కాకుండా మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూసి ఆ మార్పుకి స్పందిస్తారని చెప్పి, ఆ మార్పుని అమలు చేస్తారని ఆశిస్తారని నేను కోరుకుంటున్నా, భావిస్తున్నా. ఇలా మనం అందరం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనే విషయానికి వస్తే మనల్ని పాలించేటువంటి పాలకులు, ప్రభుత్వాలు మనకు సాలిన